హలో ఫ్రెండ్స్, మనకి నచ్చిన చున్నీ కానీ డ్రెస్ కానీ కొనుక్కున్నప్పుడు అయ్యో ఈ కలర్ కాదు ఇంకో కలర్ అయితే బాగుండేది అని చాలాసార్లు అనిపించిద్ది అమ్మాయిలకి ఎక్కువగా. సో కానీ మనకి నచ్చిన డ్రెస్సే కదా, ఏ కలర్ అయితే ఏముంది అని తీసేసుకుంటాం. కొన్నిసార్లు కలర్ కోసమే డ్రెస్ తీసుకుంటాం. సో డైయింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట, నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు కస్టమైజ్ చేసుకున్నప్పుడు. ఇన్విజిబుల్ ఫ్రెండ్ నాకు 2 టాప్స్ ఇచ్చింది, దాన్ని డైయింగ్ చేయమని చెప్పింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీషోలో ఇది ఆర్డర్ చేశాను. దీని కోడ్ నేను కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ కలర్స్ అన్నీ వచ్చినాయి అనమాట. పీచ్ అని, కాకి అని, మెరూన్ అని, బ్లూ జీన్స్ అని, జీన్స్ బ్లూ అని, ఇంకా అలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ వచ్చినాయి. వెనకాల రాస్తుంది, క్లియర్గా చదువుకోండి. సో దాని తర్వాత వాటర్ తీసుకోవాలి. ఇలాగా నేను 2 కలర్స్ ఒక్కసారి డై చేస్తున్నాను. 2 పెద్ద బౌల్స్లో వాటర్ తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకటి మెరూన్, ఒకటి జీన్స్, బ్లాక్ జీన్స్ అనే కలర్ వేసాను అనమాట. సో కాస్త వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కలర్ అనేది అందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మనం, లేకపోతే అదే మిక్స్ అయిపోయింది. కాసేపటి తర్వాత అందులో మనం మన క్లాత్స్ వేయాలన్నమాట. సో ఇది వైట్ కలర్ అనమాట, దీనికి కొంచెం కొంచెం మరకలు అంటిని, అందుకని ఇది మెరూన్ కలర్లో మారుస్తున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ జీన్స్లో మారుద్దాం. షైన్ అంతా పోయిద్దేమో అని భయంగానే వేసాను ఇంకా అలాగా వాటర్లో. సో కాకపోతే ఏంటంటే బ్లాక్ కలరే కావాలండి మా ఫ్రెండ్. సో అందుకని బ్లాక్ జీన్స్ కలర్ ఒక్కటే వచ్చింది, నార్మల్ కలర్ బ్లాక్ అయితే రాలేదు. ఏదైనా వుడెన్ స్టిక్ ఉంటే దాంతో మనం ఇలా కలుపుకోవచ్చు అనమాట, లేకపోతే ఏదైనా యూజ్ చేయని స్పూన్ కానీ ఇలా ఏమైనా ఉంటే కనుక పెట్టండి పెద్దవి. సో చెయ్యి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. దాంట్లో పెట్టేసి ఒక 30 to 40 minutes అలా వేడి నీళ్ళలోనే ఉండాలి. అవి కొంచెం సిమ్లో ఉంచండి. దాని తర్వాత ఆఫ్ చేసుకోండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన లిక్విడ్ ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క ప్యాకెట్ వేసేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో అది ఖచ్చితంగా నానబెట్టి ఒక 1 hour, ఒక 2 hours అలా నానబెట్టండి. తర్వాత ఎండబెట్టిన తర్వాత కలర్ అయితే మంచిగా వచ్చింది, బట్ వైట్లో ఎలివేట్ అయినంత మంచిగా అయితే అవ్వట్లేదు, బట్ కలర్ అయితే పట్టింది బాగానే. ఇంకా ఈ కలర్ మాత్రం ఫ్లాప్ అయిపోయిందండి, ఓన్లీ ఫర్ జీన్స్ అనుకుంటా. సో పైగా ఈ క్లాత్ కూడా చాలా షైనీ క్లాత్ కదా, సో సెట్ అవ్వలేదు. ఏది బాగుందో కామెంట్ చేయండి.